పని లేదేంటి వెళ్ళమ్మా వెళ్ళు. చెప్తే అర్థం కావట్లేదా? కష్టపడి చేస్తాను సార్, ఏదైనా పని ఉంటే చెప్పండి ప్లీజ్. పని లేదేంటి కొంచెం ముందు వెళ్ళమ్మా వెళ్ళు. మేడం ప్లీజ్ మేడం, ఏదైనా పని ఉంటే చెప్పండి ప్లీజ్. నాకు ఇప్పుడు ఈ పని చాలా ముఖ్యం మేడం. పని అయితే ఉంది కానీ ఇంత చిన్నపిల్లవు నువ్వు చేయలేవమ్మా. ప్లీజ్ మేడం, నేను ఖచ్చితంగా చేస్తాను, చాలా యాక్టివ్ గా కూడా ఉంటాను. మా ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదు మేడం, నన్ను నమ్మండి. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? ముందు ఈ వాటర్ తాగు. మా నాన్న మమ్మల్ని పట్టించుకోడు, రోజు తాగొచ్చి మా అమ్మని కొడతాడు. అమ్మ రోజంతా కూలి చేసి వస్తే ఆ వచ్చే 300 మాకు ఆధారం. అద్దె కట్టాలన్నా, అన్నం తినాలన్నా, అమ్మ మందులకైనా అవే డబ్బులు మేడం. నాకైతే చదువుకోవాలనుంది మేడం, చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలని. అమ్మను కంటికి రెప్పలాగా చూసుకోవాలి, కనీసం అమ్మకు 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టాలి. మా అమ్మ కష్టాలని కన్నీళ్ళని తుడిచే శక్తి నాకు కావాలి. ప్లీజ్ మేడం, నాకు ఈ పని ఇప్పించండి. అమ్మ కష్టాన్ని తెలుసుకోవటానికి వయసుతో పని లేదు. కొన్ని కన్నీళ్లు కేవలం బాధను చెప్పవు, బాధ్యతను కూడా చెప్తాయి. కొన్ని చిన్ని చేతులు చదువుకోవలసిన వయసులో కుటుంబాన్ని నిలబెట్టడానికి పోరాడుతున్నాయి. ఇది కేవలం ఒక చిన్నారి కథ కాదు, మన చుట్టూ ప్రతి బజారులో, ప్రతి వీధిలో, ప్రతి జీవితంలో దాగి ఉన్న నిజం. మీ చుట్టూ ఉన్న ఇలాంటి ఆశల ముత్యాలను ఆదుకోండి, వాళ్ళ చదువుకి ఆసరా అవ్వండి.